కడప జిల్లా దేవుని కడప శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయం మత సామరస్యానికి ప్రతీకగా నిలుస్తోంది. ఉగాది రోజు శ్రీ శ్రీనివాసుడి భత్యం చెల్లించడం ఇక్కడి ముస్లింలకు ఆనవాయితీగా వస్తోంది. వందల ఏళ్లుగా ఈ సాంప్రదాయాన్ని కొనసాగిస్తూ సబ్కా మాలిక్ ఏక్ హై అనే నినాదాన్ని కడప ముస్లిం మహిళలు చాటుతున్నారు. ప్రతి ఏటా ఉగాది పర్వదినాన స్వామివారిని దర్శించుకోవడం ఆనవాయితీగా వస్తుంది. బీబీ నాచారమ్మను తమ ఇంటి ఆడబిడ్డగా భావించి ముస్లిం సోదరులు భత్యం చెల్లిస్తారని ఆలయ అర్చకులు తెలిపారు. అందరికీ కూడా నూతన తెలుగు సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ తిరుమల తిరుపతి దేవస్థానంలో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం దేవుని కడప ఇక్కడ ఏమంటే చరిత్ర అందరికీ కూడా తెలిసిందే. ఇక్కడ కృపాచార్యుల వారు ఇక్కడ స్వామివారిని ప్రతిష్ఠ చేయడం వల్ల ఈ ప్రాంతానికి కృపానగరం అని పేరు వచ్చింది. అది కాలక్రమేణా కృపావతి కురప కడపగా చేంజ్ అయింది. అంతేకాకుండా తర్వాత తిరుమల దర్శనం చేసుకున్న తర్వాత కృపాచార్యుల వారు తిరుమలకు వెళ్ళేటువంటి యాత్రికులు వెళ్ళేటప్పుడు కానీ లేదా రిటర్న్లో కానీ వచ్చినప్పుడు ఇక్కడ స్వామివారిని దర్శనం చేసుకుంటే వాళ్ళ తిరుమల యాత్ర కంప్లీట్ అవుతుందని చెప్తారు. అంతేకాకుండా ఇక్కడ ముస్లింలందరూ కూడా ముస్లిం సోదరులు వీళ్ళందరూ కూడా ఉగాది రోజున వచ్చి స్వామివారిని దర్శనం చేసుకోవడం జరుగుతుంది. ఇక్కడ బీబీ నాంచారి మా ఇంటి పాప, అంతేకాకుండా స్వామివారు మా ఇంటి అల్లుడు అనేసి అందరూ కూడా వచ్చి ఇక్కడ స్వామివారిని దర్శనం చేసుకుని వారి ముక్కుబడులన్నీ కూడా తీర్చుకొని వెళ్ళడం జరుగుతుంది. ఇది ఆనవాయితీగా చాలా సంవత్సరాలుగా కూడా ఇదే విధంగా జరుగుతూ వస్తుంది. అందరికీ కూడా उगादी शुभाकांक्षलु गोविंद। मैं कुमार कुंटा हमारे बड़े में लगा देते हैं, हमारे मामू हमारे बाबा हमारे अम्मी ना हमारे भैया सब लाग देते रहे। मैं सब चल गई। वो गाय का गोश्त खाए तो भड़कती हैं, ऐसा नारल देना जाको ऐसा सब भी बड़ी दरगाह में मुरीदा मैं भी मुरीदी जो हाँ दिए तो नारल अच्छा रहता, नहीं तो लड़ लेती हैं घरानदारा सब गमा लेती। सब भी चल गई ला के सब हमारे घर में मर्द बच्चे चो एक बच्चा ज़्यादा नहीं। अब मुझे भी एक बच्चा दिया, अब इस्लाम में उतर गया उन्हें, अब आता नहीं उन्हें। मैं कर को मेरा दम है तक दे ले तो लेवा, तो आया नहीं तो भी नारल कर को हमें 25 साल से देते हैं, 20 साल से देती है। जवानी में से बच्चे हने से आते हैं मेरे देवल को, दादी माँ को भी देखी है मैं।